Hi everyone, welcome to VRR Tutorials. This is Pallavi from VRR Tutorials. So, ఇవాళ మన సెషన్ లో మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మనకి ఇప్పుడు లాస్ట్ సెషన్ లో మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో మనకి ఫ్యూచర్ టెన్స్ లో కూడా ప్రెజెంట్ టెన్స్ అలాగే పాస్ట్ టెన్స్ లో ఉన్నట్టుగానే 4 ఫార్మ్స్ ఉన్నాయండి. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇవాళ మన సెషన్ లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది అసలు దేనికి యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేస్తాం, ఎలాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తాం, అండ్ అలాగే దాని యొక్క స్ట్రక్చర్ ఆర్ ఫార్మ్ మనం పాజిటివ్ ఆర్ ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ ఫార్మ్ చేయడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో దాని యొక్క ఫార్మ్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే ఆ యూసేజ్ మీద మీకు ఇంకా క్లియర్ గా యూసేజ్ అర్థం అవడానికి, అండ్ అలాగే ఆ స్ట్రక్చర్ ఆఫ్ ఫార్మ్ యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ మీకు ఎగ్జాంపుల్స్ రూపంలో మీకు ఇంకా యూసేజ్ అర్థం అవ్వడానికి మనం ఈ సెషన్ లో నేర్చుకోబోతున్నాం. రైట్, సో ఇప్పుడు దాని యొక్క మెయిన్ యూసేజ్ ఏంటంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం ఏదైనా భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటుంది, ఒక పని కొంతకాలం వరకు కొంత సమయం వరకు జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. Hi everyone, this is Pallavi from VRR Tutorials. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి, అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 అవర్ మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోనీ వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది, అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కి వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRR ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి, అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది, అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి, అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977. సో అంటే ఇప్పుడు ఏదైనా ఒక పని భవిష్యత్తులో స్టార్ట్ అయ్యి ఆ పని జరిగిపోయే వరకు అంటే ఒక కంప్లీట్ అయ్యే వరకు
మధ్యలో జరుగుతూ ఉన్నంత కాలం జరుగుతూ ఉండడం అనేది మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం అండి. దట్ టు ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి అది ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు అంటే కొంతకాలం వరకు లేదంటే కొంత సమయం వరకు ఆ యాక్షన్ అనేది జరుగుతూ ఉంటే దాన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పడం జరుగుతుంది. సో దాని యొక్క యూసేజ్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటే జరుగుతూ ఉండే యాక్షన్స్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టార్ట్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ కంటిన్యూ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఈ రకంగా మనం ఏంటంటే ఒక యాక్షన్ భవిష్యత్తులో స్టార్ట్ అయ్యి అది కొంత సమయం వరకు కొంతకాలం వరకు జరుగుతూ ఉండే విషయాల గురించి చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తామండి. సో దాని యొక్క స్ట్రక్చరల్ ఫామ్ అంటే మనం ఏదైనా పాజిటివ్ సెంటెన్సెస్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో ఫామ్ చేయాలి అంటే స్ట్రక్చర్ సబ్జెక్ట్ ఐ యు వి హీ షీ ఇట్ దే సబ్జెక్ట్ ప్లస్ will be auxiliary verbs or helping verbs plus main verb in base form with ing. So subject plus will be auxiliary or helping verbs plus main verb in base form with ing. So దీని మీద కొన్ని ఈ యూసేజ్ మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే she will be preparing dinner for us. She will be preparing dinner for us. ఆమె మనకు డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఆమె భవిష్యత్తులో మనకి డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సో భవిష్యత్తులో అంటే మనకి వచ్చే సంవత్సరం లేదంటే వచ్చే నెలలో అంత టైం గ్యాప్ ఉండాలి అని ఏం లేదండి. భవిష్యత్తులో ఇన్ ద సెన్స్ కమింగ్ అప్ టైం అంటే ఇప్పుడు కాకుండా అంటే ప్రెసెంట్ లో కాకుండా గతంలో కాకుండా రాబోయే టైం అంటే ఇప్పుడు ఒక గంట తర్వాత అవ్వచ్చు 10 నిమిషాల తర్వాత అవ్వచ్చు లేదంటే ఒక సంవత్సరం పట్టొచ్చు లేదంటే 2 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు. ఏదైనా కూడా కమింగ్ అప్ టైంలో ఏది జరిగినా దాన్ని మనం భవిష్యత్ అని అంటామండి, ఫ్యూచర్ అని అంటాం. సో అలాగా షీ విల్ బి ప్రిపేరింగ్ డిన్నర్ ఫర్ అస్ అంటే నైట్ కి ఆమె డిన్నర్ ఇవాళ నైట్ కి ప్రిపేర్ చేయొచ్చు, రేపు నైట్ గురించి మనం మాట్లాడొచ్చు. సో అలా ఏంటంటే మనం ఎప్పుడు దాని గురించి భవిష్యత్తులో మాట్లాడొచ్చు అండి, అది 10 నిమిషాల తర్వాత అవ్వచ్చు. సో she will be preparing dinner for us. ఆమె భవిష్యత్తులో మన కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ప్రిపేరింగ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సో ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ యాక్షన్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఆమె ప్రిపేర్ చేయడం మొదలుపెట్టి కొంత టైం వరకు ఆమె ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు ఆమె అది ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో she subject plus will be auxiliary or helping verbs plus main verb in base form with ing. Prepare another base form and main verb the plus ing, preparing. Okay, subject plus will be plus main verb with ing form. Alage second example chuste they will be playing basketball in the school ground. They will be playing basketball in the school ground. వాళ్ళు భవిష్యత్తులో స్కూల్ గ్రౌండ్ లో బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటారు. వాళ్ళు భవిష్యత్తులో స్కూల్ గ్రౌండ్ లో బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటారు. ఇవాళ సాయంత్రం వాళ్ళు వెళ్ళి ఆడతారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదు అంటే అది అలా జరుగుతుంది అని మనకి ముందే తెలిసి ఉండొచ్చు. సో అలాంటి యాక్షన్స్ ఏవైనా కూడా భవిష్యత్తులో స్టార్ట్ అయ్యి కొంతకాలం వరకు లేదంటే కొంత సమయం వరకు ఆ పని జరుగుతూ ఉంటుంది అనే విషయాల్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తామండి. సో దే విల్ బి ప్లేయింగ్ బాస్కెట్ బాల్ ఇన్ ద స్కూల్ గ్రౌండ్. వాళ్ళు భవిష్యత్తులో స్కూల్ గ్రౌండ్ లో బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటారు. ఓకే, సో ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ యాక్షన్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం. దే సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ప్లేయింగ్, ప్లే బేస్ ఫార్మ్ ఆఫ్ మెయిన్ వర్బ్ విత్ ing, playing. ఓకే, అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే I will be writing a letter to my mother. I will be writing a letter to my mother. I will be writing a letter to my mother అంటే నేను భవిష్యత్తులో మా మదర్ కి లెటర్ రాస్తూ ఉంటాను. భవిష్యత్తులో ఇన్ ద సెన్స్ అది నెక్స్ట్ మంత్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, లేదంటే ఒక అరగంట పోయాక అవ్వచ్చు. ఏదైనా కూడా మనకి కమింగ్ అప్ టైం అనేది భవిష్యత్తులోకే వస్తుందండి, నియర్ ఫ్యూచర్ ఆర్ ఫార్ ఫ్యూచర్ ఏదైనా అవ్వచ్చు. సో నేను భవిష్యత్తులో మా మదర్ కి లెటర్ రాస్తూ ఉంటానంటే లెటర్ రాయడం మొదలుపెట్టి కొంత టైం వరకు, కొంత పీరియడ్ ఆఫ్ టైం వరకు అంటే కొంత సమయం వరకు లేదంటే కొంతకాలం వరకు నేను లెటర్ రాస్తూనే ఉంటాను, లేదంటే రాస్తూ ఉంటాను. సో ఐ సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ రైటింగ్ మెయిన్ వర్బ్ ఇన్ బేస్ ఫార్మ్ విత్ ing or verb in ing form. Right, అలాగే ఫోర్త్ ఎగ్జాంపుల్ చూస్తే స్టూడెంట్స్ విల్ బి లెర్నింగ్ న్యూ సిలబస్ నెక్స్ట్ మంత్. స్టూడెంట్స్ విల్ బి లెర్నింగ్ న్యూ సిలబస్ నెక్స్ట్ మంత్.
స్టూడెంట్స్ నెక్స్ట్ మంత్ అంటే ఏంటండి, ఫ్యూచర్ లో, నెక్స్ట్ మంత్ టైం మెన్షన్ చేసామండి అంతే, బట్ అది నెక్స్ట్ మంత్ అంటే ఫ్యూచర్ లోకే వస్తుంది, భవిష్యత్తులో. సో నెక్స్ట్ మంత్ స్టూడెంట్స్ కొత్త సిలబస్ నేర్చుకుంటూ కొత్త సిలబస్ చదువుతూ ఉంటారు, లెర్నింగ్. నెక్స్ట్ మంత్ స్టూడెంట్స్ కొత్త సిలబస్ చదువుతూ ఉంటారు అంటే నెక్స్ట్ మంత్ కొత్త సిలబస్ చదవడం స్టార్ట్ చేసి కొంత పీరియడ్ ఆఫ్ టైం వరకు వాళ్ళు చదువుతూ ఉంటారు, కొత్త సిలబస్ ని చదువుతూ ఉంటారు. సో స్టూడెంట్స్ సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ లెర్నింగ్, మెయిన్ వర్బ్ ఇన్ ఐఎన్జీ ఫార్మ్, మెయిన్ వర్బ్ ఇన్ బేస్ ఫార్మ్ విత్ ఆర్ ఐఎన్జీ ఫార్మ్. సో ఇలాగ మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఏదైనా భవిష్యత్తులో ఒక యాక్షన్ మొదలయ్యి కొంతకాలం వరకు లేదంటే కొంత సమయం వరకు అది కంటిన్యూ అవుతూ ఉంటే అలాంటి యాక్షన్స్ గురించి మనం చెప్పినప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తామండి. అలాగే దాని యొక్క స్ట్రక్చర్ ఆర్ ఫార్మ్ పాజిటివ్ సెంటెన్సెస్ ఫార్మ్ చేయాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ మెయిన్ వర్బ్ ఇన్ బేస్ ఫార్మ్ విత్ ఐఎన్జీ ఫార్మ్ లోని ఉంటుందండి. సో ఈ స్ట్రక్చర్ యూజ్ చేసి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లోని పాజిటివ్ ఆర్ ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ అనేది ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. సో ఇవాళ మీకు ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో కనుక ఈ సెషన్ లో కనుక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి, ఖచ్చితంగా మీకు మేము ఆ డౌట్స్ ని క్లారిఫై చేస్తాం.